సో కాకినాడ బీచ్ కి వచ్చాం అనమాట. హై ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో మనం కాకినాడ ఫిషింగ్ హార్బర్ అంటారు దీన్ని. పక్కనే ఇదంటే ఫిష్ హార్బర్ అంటే బోట్స్ లో వెళ్ళి ఫిషింగ్ చేసుకొని ఇక్కడ డంప్ చేస్తారు. మళ్ళీ ఇక్కడనే మార్కెట్ ఉంటుంది. సో హార్బర్ ఫిష్ మార్కెట్ అనమాట అది. సో అక్కడ చేపలు అమ్ముతారు అనమాట. మొత్తం ఎవరైతే మత్స్యకారులు పట్టుకొని వస్తారో వాటిని ఇక్కడ అమ్మడం జరుగుతుంది. మళ్ళీ నార్మల్ పబ్లిక్ కూడా వచ్చి కొంటారు అనమాట. ఇక్కడ చాలా ఫేమస్, చాలా పెద్దది కూడా. లోపలికి రావాలంటే 50 రూపీస్ టోల్ గేట్ తీసుకొని రావాల్సి వచ్చింది మేము. ఇంకొకటి నేను యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ వచ్చేసి ఈరోజు లూజ్ ట్రై చేయొద్దని అనుకుంటున్నా, అంత ఓపిక లేదు. మేబీ ఒక 5-10 మినిట్స్ యూజ్ చేస్తా, కానీ ఎక్కువ మటుకు నేను లైఫ్ బైట్ అయితే యూజ్ చేస్తా. యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ వచ్చేసి గో క్యాస్ట్ 8 feet స్పిన్నింగ్ రాడ్, షిమానో ఎఫ్ఎక్స్ 4000 సిరీస్. దీనికి నేను కేసు బ్రేడెడ్ లైన్ పెట్టిన, ఇంకోటి కార్బన్ లీడర్ లైన్ పెట్టిన. దానికి నేను వెయిట్ కోసం సింకర్ని కట్టిన. సింకర్ ఎట్లా కట్టాలో కూడా చూపిస్తాను నేను మీకు వీడియోలో. సో సెటప్ ఇది. దీంతో పాటు ఇక్కడ వరకు బ్రేడెడ్ లైన్ ఉంది. సో ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ నుంచి కార్బన్ ఫ్లోరాక్సైడ్ అంటారు దీన్ని, లీడర్ లైన్ అనమాట. దానికి 2 hooks, ఒక చిన్న హుక్, ఒకటి కర్వ్ షాంక్ హుక్ కొంచెం పెద్దది, ఇగో ఈ సైజ్ వాడుతున్నా. దీనికి ఒక చిన్న వెయిట్, ఎక్స్ట్రా వెయిట్ అయితే ఏమవుతుందంటే లాంగ్ క్యాస్ట్ చేసినప్పుడు లాగేటప్పుడు ఆ వెయిట్ వల్ల కిందికి వెళ్ళిపోయి రాళ్ళు ఇరుతుంది అనమాట. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా, చిన్న సింకర్ వాడుతున్నా. ఓకేనా. యూజ్ చేసే బెయిట్ వచ్చేసి ఇది స్మాల్ ములెట్స్, ఇవి బేబీ ములెట్స్ అంటే చిన్న సైజ్ ములెట్స్. ఇంకా దీంతో పాటు స్క్విడ్ అండ్ ప్రాన్స్ కూడా వాడుతున్నా. ప్రస్తుతానికైతే అది బాగా ఇష్టంగా తినే హెడ్ పీస్ అనమాట. హెడ్ పీస్ అయితే పెడుతున్నా. ఈ షార్ప్ తీసేస్తున్నా, ఈ రెక్క కూడా తీసేస్తున్నా. దీనికి కొంచెం స్క్విడ్ పెడతా. స్క్విడ్ పీస్ ఏమైతే అంటే వాటర్లో చాలా నీచు వాసన రిలీజ్ చేస్తుంది. ఒకటి ఇట్లా ఊగుతూ ఉంటుంది, ఇట్లా ఊగుతూ ఉంటుంది టేల్ లాగా. ఇది ఎట్లా కట్ చేస్తాం ఫస్ట్ చూపిస్తా. కట్ చేయడానికి ఇట్లా జిగ్జాగ్ కత్తి, ఒక ప్లయర్కి కత్తులు ఉంటాయి కదా, దాంతోనే చూడండి పీసెస్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని, చిన్న పీస్ మళ్ళీ దీన్ని కూడా అటాచ్ చేస్తున్నా. దీనికి క్రాబ్స్ కూడా వేయచ్చు. ఆ క్రాబ్ కూడా మంచి బెయిట్, కానీ ఇక్కడ తిరుగుతూనే నేను తెచ్చుకోలేదు. కొనుక్కొని వచ్చి ఉంటే ఇంకా బాగా పనిచేసేది. ప్రస్తుతానికి ఇక్కడ క్రాబ్స్, ర్యాట్స్ అవన్నీ తిరుగుతుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను ఫ్రాక్స్ వేసుకొని రాలే, నేను అసలు కొంచెం సేపు చేద్దాం అనుకున్నా. నేను చూద్దాం, లెట్స్ గివ్ ఎ ట్రై. సెటప్ ఫైనల్ సెటప్ ఇట్ ఉంటుంది. లెట్స్ గో. రీచ్ అయ్యేసరికి ఇద్దరు యాంగ్లర్స్ ఆల్రెడీ ఫిషింగ్ చేస్తున్నారు. సో వాళ్ళు హ్యాండ్ లైన్ ఫిషింగ్ చేస్తున్నారు. ఇదంతా కాకినాడ బ్యూటీ అనమాట. అక్కడ అన్ని బోట్స్ ఆపడం, అక్కడ ఫిషెస్ అన్నీ అమ్మడం, మంచిగా ఉంటుంది ఫిషింగ్ హార్బర్. ఎంతమందికి ఆ హ్యాండ్ లైన్ ఫిషింగ్ అంటే ఇష్టం, ఎంతమందికి లూర్స్ తోటి ఫిషింగ్ చేయడం ఇష్టమో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎర్లీ మార్నింగ్ అట్లా బోట్స్ అంతా మన దగ్గర పాస్ అవుతూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ హైదరాబాద్లో ఫ్రెష్ వాటర్ అంటే చెరువులలో అక్కడిక్కడ ఫిషింగ్ చేస్తుంటాం కదా. సో మనకి ఇదంతా వింత అనమాట. చాలా అంత కొత్తగా అనిపిస్తుంటుంది, బ్యూటిఫుల్ అనిపిస్తుంటుంది. నేను కూర్చొని ఆడుతున్న స్పాట్ ఆపోజిట్ అంతా పోర్ట్ ఏరియా అనమాట. ఇదంతా చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉండే, చాలా ఎంజాయ్ చేసిన. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఫైనల్ కాకినాడకి రావడం జరిగింది. ఇదంతా ప్లాన్ అసలు కాదు, అసలు లాస్ట్ 1-2 డేస్లోనే సాధ్యమైంది. ఎప్పుడైతే మీరు రాక్ ఫిషింగ్ చేస్తుంటారో, అంటే రాళ్ళ మీద ఎడ్జ్లో నిల్చొని ఫిషింగ్ చేస్తుంటారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అక్కడ వాటర్ వచ్చి పోవడం వల్ల కొంచెం నాచులాగా తయారయ్యి స్లిప్పరీ అవుతుంది అనమాట. సో మీరు కూర్చునేటప్పుడు కానీ నిల్చునేటప్పుడు వాక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈత వస్తే ఫైన్, ఈత రాకపోతే లైఫ్ జాకెట్ వేసుకొని ట్రై చేయండి. నేనైతే క్యాష్ చేస్తూనే ఉన్నా, అంటే బెయిట్ వేసి పెట్టుకుంటున్నా, లైన్ పడుతున్నా, చిన్న చిన్న కొడుతుంది కానీ అది షార్ట్ కొట్టేసరికి హుక్ అవ్వట్లేదు.
సో వీళ్ళు ఏమైందంటే ఈ బోట్ మీకు అయితే కనిపిస్తుంది కదా, వీళ్ళు మేబీ డ్రైవర్ ఇన్ఎక్స్పీరియన్స్, అంటే మేబీ కొత్త డ్రైవర్ అయి ఉండొచ్చు, పాపం తెలియకుండా ఆ ఇసుక లోపల తీసుకెళ్ళి ఇరికిచ్చేసి బోటు. సో వాళ్ళు ఏంటంటే అక్కడ ఇక్కడ హెల్ప్ కోసం చూస్తున్నారు. మేబీ వాళ్ళ దగ్గర వైర్లెస్ టాకీ ఆ రేడియో కానీ టెక్నాలజీ లేదనుకుంటా, వాళ్ళు అక్కడిక్కడ పిలుస్తూ ఉండే. సో అక్కడ నుంచి బోట్స్ ఇక వెళ్తున్న బోట్స్ని హెల్ప్ అడగడం అట్లా చేశారనమాట. చిన్న చిన్న స్ట్రైక్స్ వస్తున్నాయి. నేను మాత్రం స్క్విడ్ ఇంకా రొయ్యలు మాత్రమే తెచ్చుకున్నా. కానీ పక్కన ఉన్న యాంగ్లర్ మన సబ్స్క్రైబర్ అతడు ఏం చేసిందంటే, అన్న స్క్విడ్ చేపలు కొన్ని ఉన్నాయి, ఒక 4 ఇస్తాను నేను నీకు, ట్రై చేయి, ఒకవేళ అయితే మంచిదే కదా అని అన్నారు. సో నేను అది ట్రై చేసిన. మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్ నాకు ఆ ముల్లెట్ ఫిషెస్ ఉంటాయి కదా, ఆ ఫిషెస్ అతను ఇచ్చిన సబ్స్క్రైబర్ ఇచ్చిన చేపలు చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇదంతా మనకు నేర్చుకోవడానికి మేబీ నెక్స్ట్ టైం నేను పోయినప్పుడు ఈసారి ముల్లెట్ ఫిషెస్, ప్రాన్స్ ఇంకా స్క్విడ్ ఈ 3 తీసుకెళ్ళి ఫిషింగ్ చేస్తాను. పక్క మంచి రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఊహించానంటే నేను ఎప్పుడన్నా ఒక చిన్న చేపలో 1-2 పడుతుంది అనుకున్నా, కానీ ఈసారి మాత్రం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు నేను మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు పోతాను అనిపించే అంత బ్యూటిఫుల్ ట్రిప్ ఇది. ఒక హామర్ రెండు తిట్టాను. అరే దిస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. ఇంకా ఇది వాడతారు అప్పటి నుంచి లాక్కుంటే పోతున్నాయి కానీ దొరకట్లే. ఏం ఫిషెస్ అనుకుంటున్నా. సో నేను వచ్చి ఒక 1-2 hours అవుతుంది. ఇంకా ఎట్లయితుంది అంటే గుంజుకపోతుంది వస్తలేదు, పడుతుందా లేదా అనే టెన్షన్లో ఉంది. చాలాసార్లు అయింది సీ ఫిషింగ్కి వెళ్తా పడకపోవడం. ఒకసారి పడ్డాయి, చిన్న చిన్న ఫిషెస్ పడ్డాయి, అంటే క్యాట్ ఫిష్ లాంటివి, నార్మల్ ఫిషెస్ పడ్డాయి, ర్యాబిట్ ఫిష్. కానీ హామర్ ఫిష్ పడతా నేను ఎప్పుడు అనుకోలే. ఇది హామర్ ఫిష్, దీనికి టీత్ చాలా షార్ప్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలా. హామర్ ఫిష్, హామర్, దీన్ని గ్రూపర్ కూడా అంటారు. నాకు తెలిసి గ్రూపర్ అనుకుంటా. ఒకవేళ నేను తప్పైతే కరెక్ట్ చేయండి. ఒకవేళ మీరు ఈ చేపని ఏమంటారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా కష్టపడి ఆల్మోస్ట్ ఒక 530 kilometers కార్ డ్రైవ్లో వచ్చినాం కాకినాడకి ఫిషింగ్ కోసం. సో అయితే లేదన్న డౌట్ అయితే ఉండే. సో ప్రస్తుతానికి అయితే అయ్యింది. ఓకే, ఇది ఫిష్. సో దీన్ని నేను ఎవరికైనా కావాలని అడుగుతా, తినేటోళ్ళు ఉంటే ఇచ్చేస్తా, ఫ్రీకి ఇచ్చేస్తా. ఇంకొక ఫిష్ పడింది, ఇది మనకి సెకండ్ ఫిష్. ఇట్లాంటి ఫిషెస్ నేను నార్మల్గా ఇండియన్ ఓషన్ల కంటే చైనీస్ ఫిషింగ్ ఛానల్స్లో ఎక్కువ చూసిన. వాళ్ళు దీన్ని ఇట్లా తీసుకొచ్చి మళ్ళీ లోపల పడేస్తూ ఉంటారు, పెద్ద ఫిషెస్ని పడతారు. ఇది ఈజీగా నాకు తెలిసి 800 grams to 1 kg ఉంది ఫిష్. దీన్ని తింటారో లేదో నాకు తెలీదు, కానీ నేను ఏం చేస్తానంటే ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తా హార్బర్కి తీసుకెళ్ళి. నేను ఎట్లాగో తినాను. సో మనకి పడ్డ 2 fishes ఇవి, ఒకటి గ్రూపర్, ఒకటి ఇది. ఇది చూడటానికి ఎట్లా ఉంది, దీనికి మెత్తగా ఉంది, అంత హార్మ్ఫుల్ ఏం లేదు, కానీ మూతి అయితే స్నేక్ లాగా ఉంది, అంత స్నేక్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ లోకల్ కాకినాడ వాళ్ళని అడిగిన ఈ చేపని తింటారంటే, గ్రూపర్ తింటారంటే ఇది తినారంట. సో ఇంకైతే నేను నీళ్ళలో పడేస్తున్నా. 1, 2. ఫైనల్లీ వాళ్ళ దగ్గరికి అయితే ఇంకొక బోట్ అయితే వచ్చేసింది హెల్ప్ చేయడానికి. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ఒక బోట్ ఇంకో బోట్కి తాడు పాస్ చేయాలా, అది ఎట్లా ఒక పర్సన్ ఈత కొట్టుకుంటూ వెళ్ళేసి
వాళ్ళ దగ్గర అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న బోట్ దగ్గర నుంచి ఏది ఇరుక్కపోయింది కదా వాళ్ళ దగ్గర నుంచి తాడు తీసుకెళ్ళి రైట్ సైడ్లో ఉన్న బోట్కి కట్టేయడం అనమాట. కట్టేసి ఈ రైట్ సైడ్ ఉన్న బోట్ ఫుల్ పవర్ పెట్టి లెఫ్ట్ ముందుకు జరిగితే ఇది కూడా ఇసుక నుంచి వచ్చేస్తుంది అన్నది వాళ్ళ ప్లాన్. కానీ ఈ రైట్ సైడ్ ఉన్న బోట్ వాళ్ళ దగ్గరికి పోవడానికి లేదు, ఎందుకంటే కింద ఇసుక ఉంది. సో ఇది కూడా ఇరికిపోతుంది అనే రిస్క్ తోటి సో వాళ్ళు పాపం కష్టపడి ఈత కొట్టుకుంటారు, తాడు తీసుకెళ్ళి లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చి వాళ్ళు చేసారు. This looks very nice, very nice. Third fish. సముద్రం చేపలు నేను ఎక్కువ హ్యాండిల్ చేయలే. బాడీ బాగా వెళ్తుంది. ఇవి చాలా షార్ప్ ఉన్నాయి, కొంచెం నార్మల్ తిలాపియా కంటే ఇవి కొంచెం పవర్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ ఒక బ్లాక్ డాట్ ఉంది మచ్చ, దీన్ని ఏమంటారో మీరు కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. రొయ్యలకి అయితే పడింది. ఓకే, కొంచెం మంచిగా పట్టుకుంటా. సో వాళ్ళు ఫైనల్లీ ఈత కొట్టుకుంటూ ఆ షిప్కి ఈ షిప్కి తాడైతే కట్టేసారు. తాడు చాలా స్ట్రాంగ్గా ఉండి ఉంటుంది. ఇది ఒక తాడు ఒక షిప్ని లాగడానికి కట్టిరానంటే ఎంత బలమైన తాడు అయి ఉండొచ్చు ఇమాజిన్ చేసుకోండి. సో మేమైతే ఫుల్ ఎక్సైటెడ్గా చూస్తుండే, అరే ఫిషింగ్ నడుస్తుంది, ఇక్కడేమో ఈ టెన్షన్ ఉంది. అసలు అంటే మేము ఎక్సైటెడ్గా ఉండే, నార్మల్గా షిప్ ఏదైనా స్టక్ అయితే ఎట్లా తీస్తారు, ఎంత ఎనర్జీ పడుతుంది అంతా చూస్తూ ఉంటాం మేము. సో రైట్ సైడ్ ఉన్న షిప్ లాగడంతోనే ఇది చూడొచ్చు ఇంపాక్ట్, ఆ తాడు ఇంకా బలం సరిపోక బ్లాస్ట్ లాంటి సౌండ్ వచ్చింది. ఇది పఫర్ ఫిష్ కొంచెం డేంజరస్ అంటారు, అంటే మన లోకల్ బాయ్ నాని ఛానల్లో చూసిన, అది ఏందో మరి డేంజర్ ఫిష్ అని చెప్పినాడు, నాకు తెలియదు. ఇక్కడ పక్కన యాంగ్లర్స్ని అడిగితే తినరు అని చెప్పినాడు, మరి తెలీదు ఎందుకు అట్లా అంటారు. పడేస్తున్నా. మీకు మార్నింగ్ చెప్పిన కదా హై టైడ్స్ నడుస్తుంది, నీళ్ళు మా దగ్గర వరకు ఉన్నాయి, జాగ్రత్తగా ఫిషింగ్ చేయండి అని. సో ఇప్పుడు చూడొచ్చు, అంటే ఆఫ్టర్నూన్ టైంకి జనాలు నడుచుకుంటూ వెళ్ళేసి ఆ బోర్డు దగ్గర సెల్ఫీ దిగేసి మరీ వస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచి అనుకుంటున్నా సీ ఫిషింగ్లో మంచి చేపలు పట్టాలా, మంచి రిజల్ట్ రావాలని చెప్పి ఎంత కష్టపడ్డా, ఎన్నిసార్లు అవ్వలేదు. కానీ లాస్ట్ టైం కూడా ఈ స్పాట్ వచ్చినాం, లేట్ అయిపోయింది, చీకటి అయిపోయింది, అంటే రాంగ్ స్పాట్లో కూర్చున్నాం చాలాసేపు, దానివల్ల టైం వేస్ట్ అయింది. ఈసారి మాత్రం కరెక్ట్ స్పాట్కి అనుకొని వచ్చినాం, కూర్చున్నాం. మార్నింగ్ హై టైడ్స్ ఉండే, అంటే అలలు ఎక్కువ వస్తుండే. మేము ఎక్కడైతే కూర్చున్నాం అంత హైట్లో ఉండే అన్నమాట నీళ్ళు. అయినా ట్రై చేస్తామని చెప్తే మంచి చేపలు పడ్డాయి. నీళ్ళు మొత్తం ఇప్పుడు లో టైడ్ నడుస్తుంది, ఇప్పుడు కూడా చేపలు అవుతుంది. ఏంటంటే ఇక ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసారు, అంటే వేరే ప్లాన్స్ ఉన్నాయి, ఇంకొక ప్లేస్కి వెళ్ళేది ఉంది. కాకినాడకి రేర్గా వస్తాం కదా, సో ఇంకో ప్లేస్కి వెళ్ళేది ఉంది, అందుకోసం ఇంకా ప్యాకప్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాం. రైట్ బ్రో, వీళ్ళు పక్కన ఫిషింగ్ చేస్తున్నారు, వీళ్ళు హ్యాండ్ లైన్ ఆడుతున్నారు, సేమ్ మన బాటిల్స్ ఎట్లా ఆడతాం అట్లా ఆడుతున్నారు వీళ్ళు. ఫుల్ అండ్ హ్యాపీ ఫిషింగ్ అయింది. సో ఓవరాల్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. లాస్ట్ 2 ఫిషెస్ తీసుకున్నాం, ఇంకా 2 వదిలేస్తాం నీళ్ళనే. సో ప్రస్తుతానికైతే మేము నెక్స్ట్ అశోక ఇన్ అని ఒక రెస్టారెంట్ ఉంది, చాలా ఫేమస్, చాలా ప్రేమతో పెడతారు అన్ని వెరైటీస్ ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు. సో అక్కడికి వెళ్తున్నాం తినడానికి. అది అయిపోయినాక సాయంత్రం ఒక బీచ్ చూసుకొని కొంచెం సేపట్లో ఎంజాయ్ చేసి బ్యాక్ టు హైదరాబాద్. Thank you so much for watching our video. Please do give a like, share, comment and subscribe. Woo, woo, woo. Bora, bora,